హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి తనూస్ ఫోల్. ఈరోజు రెసిపీ ఆవకాయ రైస్. ఇంట్లో ఏం వెజిటబుల్ లేనప్పుడు, ఏం కూర చేయాలో తోచినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయ అనేది ఉంటుంది. ఇలా ఆవకాయ రైస్ కనుక చేసి పెడితే లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సినవి ఫస్ట్ ఆవకాయ ముక్కలతో సహా ఇట్లా తీసుకొని కొంచెం ఆవకాయ పక్కన పెట్టుకోండి. అట్లాగే పప్పుల పొడం. ఈ ఆవకాయ రైస్లో పప్పుల పొడం కూడా చాలా చాలా బాగుంటుంది. దాంట్లో కొన్ని చిన్నులపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, అన్నం, వండిన అన్నం చల్లార్చి పక్కన పెట్టుకోండి. మిగిలిపోయిన అన్నం ఉన్న దాంతో అయినా ఈ ఆవకాయ రైస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని మనం ఆవకాయ రైస్కి కొంచెం ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. అచ్చంగా నెయ్యితో వేసుకున్న ఈ తాలింపు బాగుంటుంది, ఆవకాయ రైస్ కదా. ఈ నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగుంటాయి. ఇప్పుడు పల్లీలు కొంచెం వేడెక్కినాయి. దీంట్లోనే పచ్చిశనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1 స్పూను వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు కొంచెం వేగాలి. ఇప్పుడు తాలింపు కొంచెం వేగింది. దీంట్లో పచ్చిమిరపకాయలు, చిన్నులపాయలు, కరివేపాకు కూడా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలి. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇప్పుడు ఇది మొత్తం ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు మొత్తం బాగా వేగిపోయింది. దీంట్లోనే మనం ఆవకాయ వేసేసుకుందాం. మనం రైస్కి సరిపడా ఆవకాయ వేసుకుందాము. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు ఆవకాయ వేసుకుంటున్నాను. ముక్కలతో సహా వేసుకోండి. మీరు స్పైసీ ఇష్టపడితే కనుక 3 స్పూన్లైనా వేసుకోవచ్చు. మనం రైస్కి సరిపడంతా ఆవకాయ వేసుకోవాలి. ఇది 1 నిమిషం నూనెలో అలా వేగాలి. ఇప్పుడు దీంట్లోనే పొడుం కూడా ఒక 3 స్పూన్లు పొడుం వేసేసుకోండి. ఈ పొడుం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్కి సరిపడంత సాల్ట్, ఆల్రెడీ ఆవకాయలో దీంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలిదిప్పేసేసుకొని రైస్ వేసేసుకుందాం. రైస్ చల్లారిన అన్నం ఉంది కదా, అది మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ వేసి 1 నిమిషం మొత్తం కలిదిప్పండి. ఇది మంట తగ్గించే పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి. ఆపేసుకొని ఇట్లా మొత్తం ఆవకాయ అంతా ఇట్లా రైస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు అన్నానికి అంతా బాగా పట్టింది, సరిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే, స్పైసీగా ఉండే ఆవకాయ రైస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా చాలా బాగుంది. మాకు ఘాటుగా ఉంది. చాలా బాగుంది. ఘాటుగా చిన్నులపై టేస్ట్ కూడా తెలుస్తూ ఆవకాయ రైస్ చాలా బాగుంది. ఎప్పుడైనా ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలా రైస్ చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.